అడుగుతున్నానుగా. హలో, ఒక నిమిషం ఉండండి. ఎందుకు నోరు పారేసుకుంటారు? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చెప్పు. మీకు ఇచ్చేద్దాం అంటే ఇలా కోపడతారేంటండి? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఒకసారి చూడండి. ఇదేనేమో మీరు పారేసుకుంది. ఇది నా పెన్ డ్రైవే కదా? నిజంగా ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అమ్మ పొద్దున బట్టలు ఉతుకుతుంటే నా జేబులో దొరికింది. నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు. కానీ నాకు తెలియదే. తెలిస్తే ఆ రోజే తెచ్చిచ్చేవాడిగా మీకు. అనవసరంగా మీ చేత చెంప దెబ్బలు కూడా తిన్నాను. విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి. రమేష్, నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు. కానీ నేను కొట్టినా కూడా నా పెన్ డ్రైవ్ని నాకు తిరిగి తెచ్చిచ్చావు. నేనే తప్పు చేశాను. చచ్చా, అదేం లేదండి. ఒకవేళ దొరకకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసుండేవాడిని. దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను. మా ఇంటిని ఎలా కనిపెట్టావు? ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ అండి. నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నావు. అదేదో సరదాగా అన్నానండి. అప్పుడంటే ఎనిమి, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. కాలేజ్కి టైం అయింది. నా 6 నెలల శ్రమని కాపాడావు. ఇవన్నీ ఓకే, బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి. ఏం చేయాలి? ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందువల్ల బదులుకి నేను మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్లు ఇస్తాను. అది మీరు చెడగొట్టకూడదు. నువ్వు నన్ను కొట్టావని నేను అబద్ధం చెప్పాలా? అంతేనండి. నేను అబద్ధం చెప్పను. కావాలంటే నిజంగానే కొట్టు. అయ్యో, అదేం బాగోదండి. మీరేం అబద్ధం చెప్పొద్దు. నేను అబద్ధం చెప్తాను, మీరు నిజం చెప్పకండి. ఓకే, ఈ మాట చాలండి. థ్యాంక్స్ అండి, వెరీ థ్యాంక్స్ అండి. మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి. వస్తానండి. కొట్టాను రా. అయ్యయ్యో, అంత సౌండ్ గా కొట్టావరా? ఇదంతా చాలా తక్కువరా. తాడు బాంబు వెళ్తే సౌండ్ తట్టుకోలేమే, అలా వచ్చింది. మామా, ఆ అమ్మాయికి చెవిడొచ్చేసి ఉంటుంది కదరా? వస్తే రాని. 10 మంది ముందు ఒక మగాడిని ఆడపిల్ల కొడుతుందా? చంపలు వాచిపోవాలి, దవడపలు రాలిపోవాలి, చెవులు పగిలిపోవాలరా. నిన్ను చూడగానే బెదిరిపోయిందా? అవునరా. భాషా సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ లో వస్తాడు చూడు, అలా వెళ్ళి నుంచున్నాను రా. నిల్చున్నాను. అక్కడ నిల్చున్నావు సరే, ఇప్పుడు ఇక్కడేంటి ఈ బేవర్స్ మీటింగ్? ఇది మా ఏరియా, మా బస్ స్టాండ్, మా బస్సు. నేను ఎక్కడైనా నిలబడతాను. వెళ్ళి టికెట్ కొట్టిపా. అయ్యో, నేను నోరు తెరిస్తే చాలు తాళం వేసి మూసేస్తున్నారే. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఎక్కడ ఆపాను? రజనీకాంత్. భాష రజనీకాంత్ లో ఇలా వెళ్ళి నిలబడ్డాను రా. నా కంటి చూపు పవర్ తట్టుకోలేక టప్పమని నా కాళ్ళ మీద పడిపోయిందిరా. మామా, నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నారా. ఇక మీదట ఏ అమ్మాయినా మన ముందుకు వచ్చి నుంచోగలదా? దెబ్బకి వణికించాం కదా. అవునరా. ఏ, నీకు ఇక్కడేం పని? తిన్నది సరిపోలేదా? అయ్యో, వద్దు బాబు వద్దు. ఈ జన్మకి ఆ దెబ్బ సరిపోతుంది. రే రమేష్, పాపం రా అమ్మాయి ఎలా బాధపడుతుందో చూడు. ఎవరిని అలా కొడతారా? రే పాడకో, నువ్వే కదరా కొట్టినందుకు పులి సింహం అని పొగిడావు. అదప్పుడు మావా, పాపం పాప ఎలా బాధపడుతుందో చూడు. నువ్వేం బాధపడకు పాప. కావాలంటే మా వాడిని ఓ 4 పీకులు పీకు, నేను చూసుకుంటా. నువ్వు మూసుకుంటావా? నువ్వు పీక్ పాప. అయ్యో, మళ్ళీనా? నేను కొట్టడానికి రాలేదు. నేను కొట్టినందుకు సారీ అండ్ నా పెన్ డ్రైవ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పెన్ డ్రైవ్ అంటున్నావే, ఏంటది? అదేమన్నా పెద్ద రహస్యమా? కాదు, నా 6 నెలల ప్రాజెక్ట్ అందులోనే ఉంది. అది లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది. 20,000కు పైనే అవుతుంది. 20,000? పాప, మా వల్ల నీకు 20,000 సేవ్ అయింది కదా. అందులో మాకు 10% కమిషన్ ఇస్తే బాగుంటుందిగా. 10% ఏంటి, 50% ఇస్తాను. ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి. అదే ఎక్కడ? ఏంటో డిస్కషన్? ఉండండి, నేను చెప్తాను. కూల్ వైన్స్కి వెళ్దాం. అది తప్ప ఇంకేం తెలియదా మీకు? ట్రీట్ నేను ఇస్తాను. ఎక్కడిస్తా? ఇంట్లో. అయ్యో, మీ ఇంట్లోనా? అవును, లంచ్కి వచ్చేయండి 1 o'clock. ఓకే. హాయ్ ప్రియా. హాయ్. చూసావా, భోజనం అనేసరికి అరగంట ముందే వచ్చేసా. అరవకుండా వస్తారా? రండి. కమ్. ఇదేమి ఇలా ప్రియా? అవును, సూపర్గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం. వాళ్ళు నాతో పాటు నిఫ్ట్ లోనే చదువుతున్నారు. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, US లో ఉన్నారు. ఈవిడే లక్ష్మి అమ్మ, ఇక్కడే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎవరు, ఆయానా? లక్ష్మి అమ్మ. నేను అమ్మ అనే పిలుస్తాను. రే మామా, ఇదే సరైన టైము. వెంటనే ప్రేణి టపీమని అడిగే. రే వెంటనే అడిగారా? ఇదే కరెక్ట్ టైము. ఒంటరిగా ఉంది, వెళ్ళి అడిగాయి. రే ఎలా అడగమంటావురా? రే
ఇంటికి వెళ్ళి టైం అయిందిరా అడిగి తను వస్తుందిరా. సరే సరే. ఏంటి అయిపోయిందా? ప్రియా, నిన్న ఒకటి అడగాలి. అడుగు. అడిగితే తప్పుగా అనుకోగా? అది అడిగేదాన్ని బట్టి ఉంటుంది. అడుగు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా అడగలేదు. నువ్వేం అడగబోతున్నావు? లేదు, నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. ఏంటి వీడు ఒక్కసారి ఇంటికి పిలిచినందుకే ఇంత చనువు తీసుకుంటున్నాడని. అదేంటో త్వరగా అడుగు రమేష్. అదేంటంటే ఏంటి లెటరా? కాదు. ఇటు. రజనీ ఫోటో అండి. మీరు డ్రెస్ డిజైనర్ కదా, ఇదే టైప్ డ్రెస్ నాకు కుట్టించిచ్చారంటే నేను కాలేజ్ కాంపిటీషన్లో వేసుకొని డాన్స్ చేస్తానండి. దీనికా ఇంత జంకుతూ మాట్లాడావు? బానే ఉంది, కానీ ఇంతకన్నా బెటర్ కాస్ట్యూమ్ కుట్టించిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు దానికి నీళ్ళు ఇస్తున్నా? తగ్గి తగ్గి సావనివరా. అలా మాట్లాడుకున్నానా? అమ్మకి వైద్యం చేస్తే నయమైపోతుంది. దీనికి వైద్యమా? వ్యాధి సోకిన కోడి చచ్చి కూడా మనకి డబ్బు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. సావకుండానే దెయ్యంలో పేడాలు తోడేస్తుంది. చూడు, నీ అంతటి నువ్వే దగ్గి దగ్గి సావు, లేదంటే మేకపోతు నరికి నరికి పారేస్తాను. రాజేంద్రన్న నైట్ రమ్మన్నాడు. బహుశా మధుగాన్ని లేపడానికి అనుకుంటా. వాడు ఎక్స్ఎమ్మెల్యే తాలూకు కదా, అందుకే ఓవర్గా పేటరేగిపోతున్నాడు. నమస్తే అన్నా. ఇక్కడేం పనరా నీకు? అన్నా, నాకు ధైర్యం ఎక్కువ అన్నా. అయితే కత్తి పట్టుకుంటే ఎవరైనా వేసేస్తా అన్నా. ఈజీగా ఎస్కేప్ అవుతా అన్నా. నోరు మూసుకొని ఇంటికెళ్ళు. అన్నా చేర్చుకో అన్నా. అమ్మకు ఒంట్లో బాలేదన్నా. వైద్యానికి డబ్బులే ఉన్నా అన్నా. ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? పగిలిపోద్ది నా కొడక. కత్తి కత్తి పడుతుంది, కత్తి. ఇంకోసారి ఇటువైపు చూశాను, చదువుకునే వయసులో గొడవలు కత్తులు ఉంటావు. పరా ఓ పదండ్రా. ఇదిగో వద్దన్నా, ఏదైనా పని పన్నా. ఉంచరా. ఇక మీదట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో చెప్పు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరే అన్నా. ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? ఓ. రేయ్, ఏంట్రా అన్నతోని కత్తి పట్టుకోగలంటున్నావు? డబ్బు కష్టంగా ఉందని చూడు, అన్న చూస్తుండగా ఎవడైనా లేపే వెంటనే చేర్చుకుంటాడు. సరే అన్నా. రే, ఇంకా వేడెక్కాలరా. ఎంత జావగా ఉందో చూడు. ఫార్ములా మార్చేసావా? నువ్వే కదరా నీళ్ళు ఎక్కువ పోసావు. పిండి తక్కువగా వేసుంటా. రే, మాంచ కలపటంలో రమేష్ నమ్మించిన వాళ్ళు ఏరియాలో ఎవరో లేరు. ఆయనే తప్పడతా. ఓయ్ రమేష్, గాలిపటం దొరికింది రోయ్. రే, పెద్ద గాలి పట్టారా? ఆ. ఎక్కడ పట్టావురా? రే సూరి, నీ సైజులో ఉంది చూడరా. మామా, 2 మేడలెక్కి మరీ దీన్ని పట్టుకొచ్చాను తెలుసా? రే, దీనికోసం ఎవరైనా వస్తారేమో, దాచిపెట్టరా. రే, వస్తే రాని. దారంతో ఉన్నంత వరకే వాడికి సొంతం, దారం తెగితే ఊరికే సొంతం. అర్థమైందా? రమేష్, గాలిపటాయిరా. ఆ? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? నా గాలిపటం మీకు దొరికితే అది మీదైపోతుందా? రే, మేమన్నా ఎగిరే గాలిపటాన్ని దొబ్బుకొచ్చావా? తెగిపోయిన గాలిపటాన్ని మా సూర్యగారు తీసుకొచ్చాడు. ఆ, తెగిపోతే తెచ్చేస్తావా? తప్పేంటి? పెద్ద గాలిపటం 100 రూపాయలు రా. ఏ, 10 రూపాయల గాలిపటంతో 100 గాలిపటాలు తెగొట్టునండి నేను. నువ్వు 100 రూపాయల గాలిపటాన్ని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చి దబాయిస్తున్నావా? ఎవరన్నా పెద్దలు ఉంటే తీసుకురాపా. రే రమేష్, మీరు గాలిపటాలే తెక్కొస్తారు, నేను గొంతుల్ని తెక్కొస్తాను. ఓహోహో, అలాగా? మేమేమన్నా కోళ్ళమా గొర్రెలమా గొంతు కోయడానికి? నీకేంటి గాలిపటమే కావాలి? ఇదిగో తీసుకో.